వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మహిళలకు 5 లక్షల వడ్డీ లేని రుణం. ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది ఓన్లీ జస్ట్ ఉమెన్స్ మాత్రమే దీనికి ఏంటంటే అర్హులు అన్నమాట. ఇది ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే మహిళా సంఘాలు అనేవి ఉంటాయి చూడండి, అంటే పొదుపు సంఘాలు కడతారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. ఈ మహిళా సంఘాలు కట్టే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే వృత్తి అంటే వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తారు. కొందరు ఏంటంటే కూలి పని చేస్తారు, కొందరు బిజినెస్ చేసుకుంటారు, కొందరు పాల వ్యాపారం చేస్తారు. ఇలా ఎవరైతే ఏ ప్రొఫెషన్ చేస్తారో దాని మీద కొంచెం ఏమంటారు కొంచెం అప్పులాగా ఇస్తారన్నమాట. దీనికి ఏంటంటే వడ్డీ లేదు. ఒకవేళ మనం 5 lakhs తీసుకున్నాం అనుకోండి, 5 lakhsకి కట్టొచ్చు. మీకు తక్కువ అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ కూడా ఇస్తారండి. మీరు ఒక 1 lakh తీసుకున్నాం, 1 lakh పే చేయాలన్నమాట. వితౌట్ ఇంట్రెస్ట్ ద్వారా మనకి ఏంటంటే బ్యాంక్ అనేది అలా ఇస్తుందన్నమాట. ఇది ఏంటంటే మహిళా సంఘాలకు మాత్రమే అండి ఇది అప్లై చేసుకోవడం. ఇది ఏంటంటే మనకి ఉంటుంది కదండి, మన గ్రూప్ ఉంటుంది కదండి, మన గ్రూప్ తరపున మనకి ఆర్పీ అని ఉంటుంది కదండి, ఆర్పీ వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఇప్పిస్తారన్నమాట. ఇది ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్ళకి ఎలిజిబులేనండి. అంటే ప్రతి ఒక్క మహిళా సంఘాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఉమెన్ అనేది దీనికి ఎలిజిబుల్. మీకు ఇష్టం అండి, మీకు 10,000 అంటే 10,000 ఇస్తారు, 20,000 అన్నా 20,000 ఇస్తారు, 50,000 అయినా, 1,00,000 అయినా, 2 లక్షలైనా, ఇలా ఏంటంటే 5 lakhs వరకు ఇస్తారన్నమాట. అంటే దానికి కూడా ఎలా అంటే మీరు చేసే పని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. కొందరు ఏంటంటే ఎక్కువ బిజినెస్ పెట్టారనుకోండి, మీకు ఎక్కువ అమౌంట్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొందరు ఏంటంటే టైలరింగ్ చేస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళకి చేస్తారనమాట. కొందరు ఏంటంటే వ్యవసాయం చేయడం అంటే ఏంటంటే ఆ పశువుల్ని కాస్తారు చూడండి, ఆవులు మేకలు కాస్తారు చూడండి, వాళ్ళు చేసే వర్క్ని బట్టి వాళ్ళకి ఏంటంటే లోన్ అనేది మంజూరు అవుతుందండి. దాన్ని బట్టి మీరు ఏంటంటే మీ ప్రొఫెషన్ తగ్గట్టు మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి కదంటే, ఒక ఫోటో తీసుకుంటారు, ఫోటో తీసుకొని ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా లోన్ వచ్చేస్తుంది. ఇది ఎలా పే చేయాలంటే ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్గా పే చేయాలన్నమాట. ఒక్కసారి టోటల్ అమౌంట్ కూడా పే చేయమని ఏమీ చెప్పారండి. ఈ పథకానికి వచ్చేసి మనకి ఏంటంటే రుణం పొందాలంటే వాళ్ళకి వయసు వచ్చేసి 18 నుండి 15 years మధ్యలో ఉండాలండి. ఆయన చెప్తున్నా కానీ మహిళా స్వయం సహకార సంఘంలో సభ్యురాలుగా ఉండాలంటే మనం పొదుపు సంఘం కడతాం చూడండి, అందులో మీరు సభ్యురాలుగా ఉండాలి మ్యాండేటరీగా. మీకు కుటుంబ వార్షిక ఆదాయం అంటే మీ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs లోపు ఉండాలన్నమాట. మనకి ఏంటంటే రేషన్ కార్డులో మెన్షన్ చేస్తారు కానీ మీ ఇన్కమ్ ఎంత ఉందని చెప్పేసి, అందులో వచ్చేసి మీకు 3 lakhs లోపు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉండొద్దండి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుకి కానీ కోడలికి కానీ ఒకవేళ మీ హస్బెండ్ కానీ ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళకి దీనికి ఏంటంటే ఈ లోన్ అనేది మంజూరు అవుతుందన్నమాట. దీనికి వచ్చేసి అవసరమైన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా పాస్బుక్, స్వయం సహాయక సభ్యత్వ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం అండ్ పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, వ్యాపార ప్రణాళిక వివరాలు. ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి. బ్యాంక్ కూడా మనము మహిళా సంఘం కడతాం కాబట్టి ప్రతి ఒక్కరికి అకౌంట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. మీ స్వయం సహాయక సంఘం సభ్యత్వ పత్రం ఇది అనేది మీకు ఏంటంటే మీ ఆర్పీ ఉంటుంది కదండి, మీ గ్రూప్ పెద్ద ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఇస్తారు వాళ్ళు. అండ్ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అని ఉంటుందండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అని. ఇది మనం ఏంటంటే మీ సేవకి వెళ్తే అప్లై చేసి ఇస్తారు. దాంట్లో వచ్చేసి మనకు 3 lakhs బిలోనే ఉండాలండి మన ఇన్కమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, మనకు వారికి మొబైల్ నెంబర్ ఉంటుంది. వ్యాపార ప్రణాళిక వివరాలు అంటే ఏంటంటే మీకు ఎన్ని పశువులు ఉన్నాయి, ఒకవేళ పశువులు ఎన్ని పశువులు ఉన్నాయి, ఒకవేళ టైలరింగ్ అంటే వాళ్ళు అంచనా వేస్తారనమాట. అది కాకుండా ఇంకా మీరు వేరే ప్రొఫెషన్స్ ఉన్నాను కూడా ఆ ప్రొఫెషన్ బట్టి మీకు ఏంటంటే లోన్ అనేది మంజూరు అవుతుందన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.